నమస్కారం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రముఖ సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి సోమవారం కలిశారు. తన స్వగ్రామంలో 2 ఆలయాలకు ధూపదీప నైవేద్యం స్కీమ్ అమలు చేయాలని కోరుతూ ఆయన సత్యనారాయణకు వినతి పత్రాలు అందజేశారు. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం మల్లంపేట గ్రామంలోని శ్రీరామాలయం వినాయకుడి ఆలయాలకు ధూపదీప నైవేద్యం స్కీమ్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ పరిశీలించి మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కర్రి భాస్కర్ రావు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నడదవోలు పట్టణానికి చెందిన వైఎస్ఆర్ కాలనీలో 91,16,000 రూపాయలతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక కారణాల నేపథ్యంలో రోజురోజుకు ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని వీటిని పరిష్కరించేందుకు అవసరమైన ఆసుపత్రులను తమ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నూతనంగా ప్రారంభించడం జరిగింది అర్బన్ ప్రైమరీ అర్బన్ హెల్త్ సెంటర్. ఈరోజు దాదాపు 92 లక్షల రూపాయలతో నియమించి ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే వైద్యం ఆరోగ్యం కోసం పెద్దపీట వేశారో ఇప్పటికే మనందరికీ తెలిసిన విషయమే. అనేక రంగాల్లో ఈరోజు ప్రతి కుటుంబం కూడా ఎక్కడ ఇబ్బంది పడకూడదు ఆరోగ్య సమస్యలతో అని గ్రామ స్థాయి నుండి మరి రాష్ట్ర హెడ్ క్వార్టర్ వరకు కూడా అన్ని చోట్ల మరి అన్ని హాస్పిటల్స్ బాగు చేయటం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఈరోజు నిడదవోలు టౌన్లో 92 లక్షల రూపాయలతో ప్రైమరీ అర్బన్ హెల్త్ సెంటర్ పెట్టడం జరిగింది. మరి ఇందులో ఈరోజు మన నియోజకవర్గం చూస్తే నిడదవోలు నియోజకవర్గంలో 35 కోట్ల రూపాయలతో ఇప్పటికే పనులన్నీ పూర్తి చేయడం జరిగింది. అనంతరం వైఎస్ఆర్ ఆసరా పథకం వారోత్సవాల్లో భాగంగా పట్టణంలోని సెయింట్ ఆంబ్రోస్ గ్రౌండ్ లో జరిగిన సభలో ఈ పథకం నగదును 4వ విడతగా లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేసి ఆస్వాదించారు. ఈ మేరకు మండలానికి మంజూరైన 48,08,00,000 రూపాయల చెక్కును డ్వాక్రా సంఘాలకు అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, వైస్ చైర్మన్లు గంగుల వెంకటలక్ష్మి, ఎరగడ బాలరాజు, జడ్పీటీసీ కొయ్య సూర్యారావు, కౌన్సిలర్లు ఎస్కే వజీరుద్దీన్, గోపిరెడ్డి శ్రీనివాస్, ఆరుగొలను వెంకటేశ్వరరావు, గుర్రం రజని, పార్టీ పట్టణ అధ్యక్షులు ముంగంటి కృపానందం, మండల శాఖ అధ్యక్షులు అయినిడి పల్లరావులు అధికారులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం రూపొందించినట్లు రాజోలు ఎమ్మెల్యే రాపక్క వరప్రసాదరావు అన్నారు. ఈ మేరకు నియోజకవర్గ స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు మల్కీపురంలో బహుమతులు అందించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు, వైసీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. వాళ్ళ క్రీడా ప్రతిభను బయట తీయాలనేటువంటి ఆలోచనతో ఈ ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంది క్రీడాకారులు ఉన్నారు. క్రికెట్ ఆడారు, కబడ్డీ ఆడారు, ఖోఖో ఆడారు, ఎక్కడ పెళ్లిళ్ళు అయిపోయింది. చాలా మందికి మాట్లాడక సంసార జీవితంలో తిరుగుతున్న వాళ్ళకి మరలా తీసుకొచ్చి కబడ్డీలో మంచి నైపుణ్యం కలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ పెళ్లి అయిపోయిన తర్వాత వాళ్ళ సంసార జీవితంలో వెళ్ళిపోయారు. మళ్ళీ ఈ ఆటలో వెళ్ళలేరు. మళ్ళీ ఈ ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ కూడా ఈ క్రీడల్లో పాల్గొనడం జరిగింది. ఈ క్రీడా స్ఫూర్తిని అందరిలోనూ కూడా కలగజేసి మన మండల స్థాయిలో సుమారు 1947 మంది ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే 927 మంది. వీళ్ళందరూ కూడా పాల్గొని మీరందరూ కూడా ఆటలాడడం జరిగింది. అలాగే మండల స్థాయి కూడా జరిగింది.
చాలా సంతోషం. మీరందరూ కూడా మీలో ఉన్నటువంటి ప్రతిభని బయటపరిచి, అలాగే ఈ రోజు ఇక్కడి నుంచి మండల స్థాయికి వచ్చారు, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి, అలాగే ఒక క్రీడాకారులుగా మీకు మంచి భవిష్యత్తునిచ్చేటువంటి ఒక కార్యక్రమం ఈ ఆడుదాం ఆంధ్ర. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ఫిబ్రవరి 3వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నట్లు నేపథ్యంలో ఏలూరు శివారు సహారా గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభను ఏర్పాట్లను ఎంపీ పి మిథున్ రెడ్డి సోమవారం మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, శాసనసభ్యులు కొటారు అబ్బయ్య చౌదరులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మిథున్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు జరిగే భారీ బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారని అన్నారు. ఈ భారీ బహిరంగ సభకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల నుంచి పార్టీ క్యాడర్ పెద్ద సంఖ్యలో తరలివస్తారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి సిద్ధం బహిరంగ సభ వేదికగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. సిద్ధం బహిరంగ సభకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. ఫిబ్రవరి 3వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఈ ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో జరిగే కాడర్ మీటింగ్కి హాజరవుతారు. ఉమ్మడి వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి కాడర్ అందరూ కూడా ఈ మీటింగ్కి హాజరవడం జరుగుతుంది. లక్షలాది మంది ఈ మీటింగ్కు హాజరవడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఏలూరు జిల్లాలో కానీ లేకపోతే వెస్ట్ గోదావరిలో ఇంత పెద్ద మీటింగ్ జరిగినకపోవచ్చు. సో ఈ భారీ మీటింగ్కి ముఖ్యమంత్రి గారు వచ్చి రాబో ఎలక్షన్లకు కాడర్ అందరికి కూడా దిశానిర్దేశం చేస్తారు. ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అదేవిధంగా ఈ ఉత్సాహంతో రాబో రోజుల్లో పార్టీ ఈ 3 జిల్లాల్లో కూడా బ్రహ్మాండంగా రాబో ఎలక్షన్లో పర్ఫామ్ చేస్తుందని చెప్పి కూడా తెలియజేస్తాను. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్, ఎస్పీ దాసరి మేరీ ప్రశాంతులు పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా గడిచిన 32 రోజుల కాలానికి గాను శ్రీ స్వామివారికి నగదు రూపంలో 3,34,81,330 రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండపం ఆవరణలో సోమవారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాదాయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. భక్తుల కానుకల రూపేణా 418 గ్రాముల బంగారం, 14 కేజీల 660 గ్రాముల వెండి లభించినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి త్రినాథరావు తెలిపారు. అలాగే రద్దయిన 500, 1000, 2000 రూపాయల నోట్లు వచ్చినట్లు చెప్పారు. విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో పెరుగుతున్న ధరలతో అతలాకుతలమవుతున్న పేద మధ్యతరగతి ప్రజలు. రాజమండ్రి రూరల్లో జరిగిన రా కదలిరా బహిరంగ సభలో ఆరోపించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. తరలివచ్చిన తెలుగుదేశం, జనసేన శ్రేణులు. కిక్కిరిసిన రోడ్లు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించాలి. భీమవరంలో ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు హితవు పలికిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. భీమవరంలో పేర్కొన్న ఎమ్మెల్యే శ్రీనివాస్. తణుకు మండలం మండపాక పైడిపర్రుల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర మంత్రి కారుమూరి. కొనసాగించిన ప్రజాదీవెన పర్యటన. హారతులిచ్చిన మహిళలు. రాష్ట్రం కోసమే తెలుగుదేశంలో చేరుతున్న ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు. స్పష్టం చేసిన తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరుమిల్లి. తమ కుటుంబం కృషితోనే వేల్పూరు గ్రామ అభివృద్ధిని వ్యాఖ్య. పేద విద్యార్థి ఫీజు కోసం 10,000 ఆర్థిక సహాయం చేసిన తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ. కృతజ్ఞతలు తెలుపుకున్న విద్యార్థి.
తాడేపల్లిగూడెంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణను కలిసిన సినీ నటుడు నారాయణమూర్తి స్వగ్రామంలోని ఆలయాల అభివృద్ధికి విజ్ఞప్తి. నెడదవోలు మండలానికి ఆసరా పథకంలో 48 కోట్ల రూపాయలను అందజేసిన ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు, అందుకున్న డ్వాక్రా సంఘాల ప్రతినిధులు. గ్రామాల్లో క్రీడలను ప్రోత్సహించేందుకే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం మలిక్కిపురంలో ప్రకటించిన రాజోలు ఎమ్మెల్యే రాపాక. ఫిబ్రవరి 3న దెందులూరు నియోజకవర్గంలో పర్యటించనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని. ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా 32 రోజులకు 3,34 లక్షల రూపాయల ఆదాయం వెల్లడించిన ఆలయ కార్యనిర్వహణాధికారి త్రినాథరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.